పార్టీ కోసం పనిచేసిన ఆశావాహులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. కోడ్ ముగియగానే కార్పొరేషన్ పదవుల భర్తీకి నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక నామినేటెడ్ పదవుల కోసం భారీ సంఖ్యలో ఆశావాహులు క్యూలో ఉన్నారు. తెలంగాణలో నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ ఫలించనుంది. లోక్సభ ఎన్నికల కంటే ముందు ఇప్పటికే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన రేవంత్ సర్కార్ కోడ్ ముగియగానే మరో 17 మంది పేర్లను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. తొలి 2 జాబితాలు కలిపి 54 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించేందుకు సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి లక్కీ నెంబర్ 9 కావడంతో ఆ సంఖ్య వచ్చేలా రాష్ట్ర కార్పొరేషన్ పదవుల భర్తీకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఒకేసారి పదవీ బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల మొదటి వారంలో అందరికీ జీవోలు అందనున్నాయి. ఈ మేరకు రెండో లిస్టులో చేర్చబోయే పేర్లపై పీసీసీ చీఫ్ కసరత్తు చేసినట్లు తెలిసింది. క్యాస్ట్ ఈక్వేషన్స్ పార్టీ కోసం పనిచేసిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఫస్ట్ లిస్టులో గాంధీ భవన్ కేంద్రంగా పనిచేసిన వివిధ పార్టీ విభాగాల చైర్మన్లనే ప్రభుత్వ రంగ కార్పొరేషన్లకు నియమించారు. కొందరు జిల్లా స్థాయిలో పనిచేసిన కీలక నేతలకు కూడా తొలి జాబితాలో అవకాశం లభించింది. ఇప్పుడు కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తూ క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా పరిగణలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఎక్కువ మందికి రెండో జాబితాలో చోటు లభించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫస్ట్ లిస్టులో లేని పార్టీ అనుబంధ సంఘాలకు సెకండ్ లిస్టులో ప్రాతినిధ్యం కల్పించనున్నారు. పైగా కార్పొరేషన్లలో అత్యధికంగా యువ నాయకులకే ఇవ్వాలని సీఎం ఆలోచిస్తున్నట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో ఈసారి జిల్లా అధ్యక్షులకు అవకాశం ఉంటుందనే చర్చ గాంధీ భవన్ లో జరుగుతోంది. కొంతమంది కార్పొరేషన్ పదవులను ఆశిస్తున్నారని, వాళ్లకు రెండో జాబితాలో అవకాశం ఉండొచ్చనే చర్చ జరుగుతుంది. దీంతో పాటు అసెంబ్లీ టికెట్లు ఆశించి భంగపడ్డ నేతల్లో కొందరికి రెండో జాబితాలో చోటు దక్కనుంది. అయితే అసెంబ్లీ టికెట్లు పొంది ఓడిపోయినలకు చైర్మన్లుగా ప్రకటించే అవకాశం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఓడిపోయిన నేతలు కూడా తమకు ఈ దఫా అవకాశం ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలిసింది. కానీ పార్టీ విధి విధానాలను బ్రేక్ చేసే పరిస్థితి లేదని సీఎం తేల్చి చెప్పినట్లు సమాచారం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. 10 ఏళ్ల తర్వాత పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ మెజార్టీ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గెలవాలనే లక్ష్యం పెట్టుకుంది. దీంతో అన్ని జిల్లాలకు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించేందుకు పార్టీ ప్రయత్నిస్తోందని అంటున్నారు. 17 స్థానాల కోసం దాదాపు 100కు పైనే పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. కేబినెట్ మంత్రులతో సమన్వయం చేసి పేర్లను సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత కోడ్ ముగియగానే ఆర్డర్ కాపీలు అందజేయనున్నారు.